గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షా ది లెర్నింగ్ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి తెలంగాణ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఇది మనకు వచ్చేసి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఓన్లీ ఆఫ్లైన్ అంటే ఎవరైతే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైతే చదివారో ఆ కాలేజెస్లో అప్లై చేసుకోవడానికి మాత్రమే వీలుంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులోకి రావడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ పెట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఆన్లైన్లోనే మీరు ఇంటి నుంచి మీ యొక్క రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి మీ సేవా సెంటర్స్లో కానీ లేదా మీ కాలేజ్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే చెప్తాను ఎలాగని. సో ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి టీఎస్బిఐ అని టైప్ చేయండి. టీఎస్బిఐ అని టైప్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, మనం ఇక్కడ ఫస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా టీఎస్బిఐ అని, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అఫీషియల్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా టీఎస్బిఐ వెబ్సైట్ అని. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 లైన్స్ మనకు కనపడుతున్నాయి కదా. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా స్టూడెంట్ ఆన్లైన్ సర్వీసెస్ అని, అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో పైకి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకొక మెనూ బారు, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్, అదేవిధంగా రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్. సో రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అంటే మీరు ఏదైతే పేపర్ రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారో రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ రెండింటికి ఇక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు రీకౌంటింగ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రీవెరిఫికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళు. అదేంటంటే ఎవరైతే రీవెరిఫికేషన్కి పెట్టుకుంటారో ఒక సబ్జెక్ట్, సపోజ్ ఇప్పుడు మ్యాథ్స్ రీవెరిఫికేషన్ పెట్టుకున్నారు, ఆ సబ్జెక్ట్ని మళ్ళీ మీరు రీకౌంటింగ్ పెట్టుకోవడానికి లేదు. సో లేదంటే మీరు ఫిజిక్స్ని రీకౌంటింగ్ పెట్టారు, దాన్ని రీవెరిఫికేషన్ పెట్టుకోవడానికి లేదు. సో ఏదైతే సబ్జెక్ట్ మీరు రీకౌంటింగ్ పెడతారో అది రీవెరిఫికేషన్ పెట్టుకోవడానికి కుదరదు. అదేవిధంగా రీకౌంటింగ్ పెట్టిన సబ్జెక్ట్ని రీవెరిఫికేషన్ ఇట్లా పెట్టుకోవడానికి కుదరదు అనమాట. దేనికి అప్లై చేస్తే దానికే ఉంటుంది. సో మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కరెక్ట్గా చూసి ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. సో తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ప్రస్తుతం ఈ యొక్క ఫీ పేమెంట్ ప్రాసెస్ అనేది రెండింటికి ఒకేలాగా ఉంటుంది అనమాట, రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్కి. సో ప్రజెంట్ నేనైతే రీవెరిఫికేషన్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో సేమ్ ఇదే ప్రాసెస్ రీకౌంటింగ్ కూడా, కాకపోతే ఫీ పేమెంట్ అంటే ఫీజు రీవెరిఫికేషన్కి 600 పే చేస్తారు. అదేవిధంగా రీకౌంటింగ్కి వచ్చేసరికి 100 రూపీస్ మాత్రమే పే చేస్తారు పర్ సబ్జెక్ట్కి. సో ఫీజు పేమెంట్ అంటే పే చేసే అమౌంట్ ఒక్కటే మారేది, పేమెంట్ ప్రొసీజర్ కానీ లేదా రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకునే ప్రొసీజర్ కానీ రెండు సేమ్ ప్రాసెస్, రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ యొక్క ప్రాసెస్ ద్వారా ఫీ పేమెంట్ కూడా చేసేయచ్చు. ఈ విధంగా అవుతుంది కదా. ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఇద్దరు ఇక్కడ నుంచే రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా మీద కొడితే సో మన డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో మన నేమ్, మన ఫాదర్ నేమ్, మొబైల్ నెంబరు, ఏ కాలేజ్ అని. సో చూపించిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సబ్జెక్ట్స్ అయితే మన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇది నేను తీసుకున్నది సెకండ్ ఇయర్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అండి. సో అందుకని మనకి ఇక్కడ 2A 2B అని చూపిస్తుంది. సో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చి 600 రూపీస్ కదా. సో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే మనకు చూస్తున్నారు కదా కింద 600 అని చూపిస్తుంది. అదేవిధంగా 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తే 1200 రూపీస్ చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా కింద 1200 రూపీస్ అయితే చూపిస్తుంది 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తే. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసి కింద సబ్మిట్ అండ్ పే కొట్టండి. ఏ సబ్జెక్ట్స్ కావాలో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అండ్ పే కొట్టిన తర్వాత మన మొబైల్ నెంబర్ వ్యాలిడే కాదని చెక్ చేసుకోమంటుంది. వ్యాలిడ్ అయితే ఓకే అని క్లిక్ చేసేయండి. సో యు ఆర్ అప్లయింగ్ ఫర్ రీవెరిఫికేషన్ అని వస్తుంది, ఓకే మీద కొట్టండి.
సో ఓకే మీద కొట్టిన తర్వాత పేమెంట్ అయితే ఈ విధంగా చేయాలి. సో మీరు పేమెంట్ అనేది మీ యొక్క ఏటీఎం కార్డు కానీ లేదా డెబిట్ కార్డు కానీ ఏ కార్డ్తో అయినా చేయొచ్చు. సో మీ కార్డ్ నెంబర్ అయితే ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పైరీ డేటు, మంత్, ఇయర్, అదేవిధంగా CVV ఎంటర్ చేసి కింద కార్డ్ హోల్డర్ నేమ్ దగ్గర కార్డ్ హోల్డర్ అదే ఏటీఎం కార్డ్ ఎవరిదో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఫర్దర్ మన రిజల్ట్స్ అనేవి చూసుకోవడానికి మనకైతే ఆ రిసిప్ట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ రిజల్ట్స్ అనేవి మనకి 15 to 20 డేస్లో అయితే మనకి వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ అప్లై చేసుకునే విధానం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.